"అరే! నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు డ్రాఫ్ట్స్‌మెన్ ఇంజినీరింగ్ వైట్ కాలర్ జాబ్ వస్తది" అనంగానే ఇదేదో బాగుందని చెప్పేసేసి ఆ 500 తీసుకొని ఆ రోజు ఇక్కడ ఈ కాలేజ్‌కైతే అప్లై చేశా. కామారెడ్డి జూనియర్ కాలేజ్ అప్లై చేసిపోయా. కానీ అడ్మిషన్ కూడా 300 ఏదో పే చేయాలి మేడం. నాకు ఆ డబ్బులు కూడా చేయమని మా అన్న ఇచ్చిపోయాడు. కానీ ఈ డబ్బులతో నేను ఐటీ చేద్దామని అది తీసుకొని నైటెళ్ళా. నైటెళ్తే ఎక్కడ పడుకోవాలి నైట్ కామారెడ్డి నుంచి డైరెక్ట్ నిజామాబాద్ ఎళ్ళా. నెక్స్ట్ డే అప్లై చేయడానికి. అప్పుడు నైట్ వెళ్తే 9:30 అయింది. నైట్ ఎక్కడ పడుకోవాలో ఎక్కడ తెలవదు నాకు. ఎవరు తెలవదు. అప్పుడు నైట్ సినిమాకెళ్ళిపోయాను మేడం. నైట్ షో సినిమా. అక్కడ పడుకోవచ్చు కదా! నైట్ షో సినిమాకి 1, 2 వరకైతే ఉండొచ్చండి. 12 అక్కడ మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చి పడుకున్నామని అక్కడ తిరుగుతున్నాను మేడం. అబ్బా! ఆ! అయితే రైల్వే స్టేషన్‌లో మాకన్నా సూపర్ సీనియర్ ఒకతను రైల్వే కానిస్టేబుల్ ఉండే. "ఏం చేస్తున్నావు" అంటే, "అన్న 10థ్ పాస్ అయినా, ఇట్లా అప్లై చేయడానికి వచ్చాను" అంటే, అప్పుడు రాత్రి ఇంటికి తీసుకెళ్ళి 1కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిసెస్ లేపి భోంచేయించి తినమంటే తెలియదు భోంచేయించి సోనేస్ మహానుభావుడు. అవును మేడం. విఠల్ అని అతను. అదే అక్కడనే వాళ్ళ ఇంట్లో పడుకొని ప్రొద్దునెళ్ళి అప్లై చేసి వచ్చేసాను మేడం. ఆ విధంగా ఐటీఐ డాట్స్‌మెన్‌గా చేశాను మేడం 2 హుహు. ఇయర్స్. 2 ఇయర్స్ ఏదో కష్టపడి చేసుకున్నాను. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఐటీఐ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ చేయాల. కొన్ని గొడవల వలన అంటే మాకు తెలవని ఇది ఏజ్ మేడం. వేరే వాళ్ళు కొట్టుకుంటుంటే నా పేరు పడ్డది. పోలీ పోలీస్ కేసు అనుకోకుండా చేయాల్సొచ్చింది. అయ్యయ్యో! మా ఏరియా నక్సలైట్స్ కాదు మేడం. నక్సలైట్స్ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకు ఎదుర్కోవాలంటే నక్సలైట్ రండి. లేకుంటే నీకు హాస్టల్ కాలేజ్ అడ్మిషన్ వగైరా ఇవ్వరు నీకు అది ఇది అనంగానే. కానీ అప్పుడు నాకు నక్సలైట్ సిద్ధాంతాలు అంటే ఒకరిని కొట్టడం నా సిద్ధాంతం నాకు నచ్చలే. చాలా సార్లు నాకు మా ఊరు మొత్తం నక్సలైట్ ఏరియానే మేడం. హ్మ్. మా ఊరు నుంచే దళనాయకులున్నారు. ఆ కాలంలోనే. కానీ అది వెళ్ళకుండా నేను మామూలుగా చదువుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ మీ ఊళ్ళో? ఇప్పుడు లేరు మేడం ఇప్పుడు అలాంటివి నక్సలైట్స్ లేరు. అహా! లేరు. మానాల ఇంగ పేరు మానాల పేరు విని ఉండొచ్చు మేడం. హ్మ్. హ్మ్. సిర్నపల్లి అవన్నీ సెన్సిటివ్ ఏరియా మేడం. ఆ కాలం నక్సలైట్ నాయకులు ఉండేవాళ్ళు దళ నాయకులు. ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయారా వాళ్ళంతా? వాళ్ళందరూ లేరు. అసలు నాయకులే లేరు లేకుండా నాయకులు అయిపోయారు. లేరు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా దారి పట్టకుండా అవును. చదువు చదువుకుంటే చదువుకుంటున్నారు. మంచిగా హ్మ్. చేసుకుంటున్నారు మేడం వాళ్ళు చదువు. హుహుహు. సో, అది కూడా అట్రాక్షన్ చేశారు కానీ అటు వెళ్ళకుండా 10థ్ అయిన తర్వాత 10థ్‌లోనే ఇంటర్మీడియేట్ చేద్దామని ఇంటర్మీడియేట్ జూనియర్ కాలేజ్ అప్లై చేశాను మేడం. అయితే అది పెద్ద ఇన్సిడెంట్ మేడం నాకు. ఇంటర్మీడియేట్ చేసేసి అప్లై చేసేసి సర్టిఫికేట్ చూస్తారు. వెరిఫికేషన్ చూస్తారు కదా మేడం అడ్మిషన్ అప్పుడు. అడ్మిషన్ తీసుకొని ఒరిజినల్ అక్కడే ఇచ్చేసేసి, "సార్ నేను తర్వాత వచ్చి పే చేస్తానంటే" ఓకే. టైమ్ ఇస్తారు మేడం. 15 డేస్, 20 డేస్‌లో అడ్మిషన్ కట్టమని. కట్టకుండా నేను మామూలుగా నవంబర్, డిసెంబర్ అటే ఉండిపోయాను. డబ్బులు లేవు మేడం. హ్మ్. హ్మ్. డబ్బులు లేవంటే అప్పుడు సుబ్రహ్మణ్యం సార్ అని ఒకతను ఉండే మేడం. క్లాస్ ఫస్ట్ టీచర్ అండి. క్లాస్ టీచర్స్ అంటారండి. అతని దగ్గరనే ఉంది సర్టిఫికేట్ అని ఇది అబ్బాయి రాలేదేంటని అనంగానే ఆ డబ్బులు అతను స్వతహాగా డబ్బులు అడ్మిషన్ నాకు కట్టేసాడు మేడం. సో, అది టర్నింగ్ అయింది. సో, మా నేను డిసెంబర్‌లో వెళ్ళాను మేడం. సర్టిఫికేట్ కావాలని. ఓహ్! ఏం చేస్తావంటే, ఇట్లా ఇట్లా డబ్బులు లేక రాలేకపోయాను. ఎక్కడ ఏ ఊరంటే, ఇట్లా ఉంది సార్ అంటే, మా సెన్సిటివ్ ఏరియా నక్సలైట్ ఏరియా అని చెప్పేసి అనుకున్నాడేమో. ఓకే. నీకు హాస్టల్ నుంచి డబ్బులొస్తది. అటెండెన్స్ ఇస్తున్నా. అటెండెన్స్ ఇచ్చేసి మాకు గవర్నమెంట్ నాకు డబ్బులు పే చేసేయమన్నాడు. చేస్తాను సార్ అన్నా. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మా స్కాలర్‌షిప్ పెట్టి, ఆ డబ్బులు వచ్చిన డబ్బులతోని సార్‌కి డబ్బులు ఇచ్చేసేసి కొన్ని ఉంటాయి. 3000, 4000 వచ్చింది మేడం. రూమ్ తీసుకొని, అప్పుడు డిసెంబర్ నుంచి మే వరకు సీరియస్‌గా అన్నీ గైడ్ చదివి సీరియస్‌గా పాస్ అయ్యాను. ఓకే. ఫస్ట్ ఇయర్ ఆ విధంగా గడిచింది మేడం. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో రావాలంటే మళ్ళీ కష్టం కదా మేడం. మళ్ళీ సమ్మర్‌లో ఇంటికెళ్ళిపోయా. మళ్ళీ వచ్చినాం గానీ కష్టమైంది. సర్ సంగీత్ అని చెప్పేసి మ్యూజిక్ సిస్టమ్ ఉండేది. దాంట్లో టేప్ రికార్డర్ అప్పుడు టేపులు ఉండేవి. దాంట్లో నైట్ పని చేసేవాడిని. నైట్ అంటే స స 5:30కెళ్ళేసి రాత్రి 8, 9కి చేసుకునేవాడిని. చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎంత ఇస్తున్నారంటే 200, 300 ఇచ్చేవాళ్ళు. హ్మ్. అది వాళ్ళ బామ్మర్ది పిఎల్ఎంఎస్ అని పెట్రోల్ బంక్ ఉంది మేడం వాళ్ళది పెద్ద సర్వీసెస్ ఉన్నాయి. 100 బసెస్‌లో ఏమో నడుస్తాయి. "అరే! నువ్వు ఇక్కడెందుకున్నా"
పెట్రోల్ బంక్ నైట్ చేసుకో, నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను అన్నాడు. సార్ చెప్తే నేను వస్తాను సార్ అన్నా. వాళ్ళ బొమ్మర్దే కాబట్టి గోవింద్ పంపించేసి నైట్ వాళ్ళు సరిగా అంటే అకౌంటింగ్ వారు సరి చేయట్లేదు అంటే ఆ పెట్రోల్ బంక్లో ఉన్నాను మేడం. దానికన్నా ముందు చిన్న చిన్న పేపర్లు వగైరా వేసాను, కానీ పెట్రోల్ బంక్లో కొంచెం సెట్ అయ్యా. అక్కడ అతను పెట్రోల్ బంక్ చాలా నా నేచర్ని చూసేసి నాకు ఒక రూమ్ కట్టించాడు, రూమ్ కూడా చూపించాడు వాళ్ళ ఇంటి పైన. గోవింద్ నువ్వు ఇక్కడే పర్మనెంట్, ఇక్కడ చూసుకో, నువ్వు ఇంట్లో ఉండు. కానీ నాకు అప్పుడు వేరే వాళ్ళ అంటే మా మదర్ నేర్పించింది మేడం, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలని. మా మామ వాళ్ళందరూ రిచ్ మేడం, సర్పంచ్ అతను మా ఊర్లో. వాళ్ళ పిల్లలు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. ఒకటే ఊరు కాబట్టి నాకు అడగకుండా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నాకు కూడా బండి అంటే లేదు మనకు లేదు కాబట్టి మనం వెళ్ళలేము, నడుచుకుంటానే 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కామారెడ్డికి రావాలంటే మా ఊరు నుంచి 35 కిలోమీటర్స్ నడుచుకుంటూ అక్కడ బస్సు ఎక్కేవాళ్ళం. ఇటు ఇందల్వాయి, ఇటు గొల్లపల్లి, అంటే ఈస్ట్ సైడ్ వెళ్తే గొల్లపల్లి, వెస్ట్ సైడ్ వెళ్తే ఇందల్వాయి. ఇందుల్వాయ్ పేరు ఎంత బాగుంటుంది కదండి. ఆ పేరే చాలా ఇందుల్వాయ్ ఒక టైప్లో ఉంటుంది, చాలా అంటే ఒకలాంటి ఫీల్ ఉంది ఆ పేరులో ఇందుల్వాయ్ అనేది. అంటే ఎందుకు మీకు అనిపిస్తుంది అంటే అప్పుడు నక్సలైట్లో చాలా ప్రతిసారి ఊరు ఉండేది మేడం, పేపర్లో వచ్చేది ఇందల్వాయి అని. ఓకే, అక్కడ నుంచి నక్సలైట్స్ బ్యాంక్ బ్లాస్టిక్, రైల్వే స్టేషన్, ఓ మై గాడ్, అలా చేశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ. 35 అలా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. మనం వెళ్ళి వాళ్ళని అడగద్దు. నేను చెల్లెనే కాబట్టి వాళ్ళు అడగాల, గోవింద్ వస్తున్నారు కానీ వాళ్ళు అడగట్లేదు, మనం ఎందుకు వెళ్ళాలా? కరెక్ట్. ఆ విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మా మదర్ నుంచి వచ్చింది మేడం నాకు. సో ఇంటర్మీడియట్ ఆ విధంగా చేసుకున్న తర్వాత నాకు ఇమీడియట్గా బిహెచ్ఎల్లో అప్రెంటిస్ వచ్చింది మేడం. 85లో బిహెచ్ఎల్. అప్పుడు నాకు కొంచెం అవేర్నెస్ వచ్చింది మేడం బిహెచ్ఎల్లో. బిహెచ్ఎల్కి రావాలన్నా నాకు దగ్గర డబ్బులు లేవు. బై ట్రైన్ వచ్చేవాడిని. ఒక రిటర్న్ అంటే వచ్చేటప్పుడు 1 టికెటే ఉండింది మేడం. ఇంటర్వ్యూ అయ్యాను, సెలెక్ట్ అయ్యా, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే డబ్బులు లేవు. అప్పుడు వీళ్ళు అంటే మాకన్నా సీనియర్స్ అనేవాళ్ళు టీటీ ఉంటారు. టీటీ ఒక డబ్బా వెళ్తే ఇంకో డబ్బులు మనం చేయాలి. అతను ఆ డబ్బులు వస్తే అంటే ఇప్పుడు త్రూ ఉండకపోతుండే మేడం. మొత్తం ఒక నెక్స్ట్ స్టేషన్ రాగానే ఇంకో స్టేషన్కు డబ్బా దిగితేనే ఆ డబ్బులు టీటీ వచ్చాను. ఆ విధంగా రిటర్న్ వెళ్ళిపోయాను. అప్రెంటిస్ రాగానే అప్రెంటిస్లో 300 ఏదో ఉండేది. అప్రెంటిస్లో అక్కడ నుంచి అక్కడ చేస్తూ నేను నైట్ కాలేజీలో ఎస్విఎస్ కాలేజ్ అని ఇక్కడ ఉంది మేడం, ఉస్మానియాలో బీఏ చేశాను. హెచ్ఏలో అప్రెంటిస్ చేస్తూ, బిహెచ్ఎల్లో అప్రెంటిస్ చేస్తూ హెచ్ చేశాను. చేసిన తర్వాత నాకు ఐటీఐ మీద హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ మీద డాట్స్మెన్గా వచ్చింది మేడం. హెచ్ఏఎల్ చేసిన తర్వాత బీఏ కంప్లీట్ చేశాను.